Parkala is technical, this is political. ఇంపార్టెంట్ మినిస్టర్స్ మాట్లాడదు కదా. యా, అందరికీ నమస్కారం. నిన్న శుక్రవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ మాటలు చూస్తుంటే సహజంగా మాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయికి దిగజారి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంటూ ఆ విధంగా మాట్లాడటం అంటే నార్మల్గా వీధి రౌడీలు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి మాటలు. ఆ విధంగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి స్థాయికి ఆ పోస్టుకే తీరని మచ్చ, మాయని మచ్చ. ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఆయన అప్రతిష్ట తీసుకొచ్చాడు. ఆ పదవికి ఉన్నటువంటి హోదా కానీ, ఆ పదవికి ఉన్నటువంటి హుందాతనం కానీ, ముఖ్యమంత్రి అనేటువంటి పదవికి ఉన్నటువంటి గౌరవం కానీ మొత్తాన్ని కూడా అబాసుపాలు చేసేసి దిగజార్చి ఒక బజారులో రౌడీలు మాట్లాడే విధంగా మాట్లాడటం అనేది పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితోటి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 9 సంవత్సరాలు సుదీర్ఘంగా సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడి అలుపెరిగినటువంటి పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచంలోనే పేరెన్నికగాంచినటువంటి నాయకుల్లో ఒకరు. ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందరంగా తీర్చిదిద్దబడింది, ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క దీక్ష, దక్షత, దూరదృష్టి తప్ప మరొకటి కాదు. ఆ ఫలాల్ని వాళ్ళు అనుభవిస్తుంది కేసీఆర్, తెలంగాణ ప్రజలు, కేసీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ. చంద్రబాబు నాయుడు గారు పడినటువంటి కష్టం ఫలితాలు, ఆయన వేసినటువంటి విత్తనం, అభివృద్ధి అనేటువంటి విత్తనం వేసి ఒక మహావృక్షాన్ని ఆయన దాన్ని పెంచి పెద్ద చేస్తే ఈ హైదరాబాద్ నగరం అనేటువంటి ఈ నగరం యొక్క ఫలితాలన్నింటిని కూడా అందుకుంటున్నటువంటి కేసీఆర్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మాట్లాడటం అనేది అది చాలా తీవ్రమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. యావత్ ఆంధ్ర తెలుగు జాతి ప్రజలందరూ కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు జాతి ప్రజలందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి మాటలు, ఏం చెప్పాలో అర్థం కానటువంటి విషయం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక మోసగాడు అని ఆయన అభివర్ణించడం అనేది, పచ్చకామెరలో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుందని చెప్పేసి ఒక సామెత ఏదైతే ఉందో అది ఆయన నిజం చేశాడు. తను ఒక మోసగాడు అన్న విషయం ఆయన చెప్పకుండానే అందరికి చెప్పుకున్నాడు. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి పదే చెప్పి తెలంగాణ రాష్ట్ర దళిత ప్రజల ఓట్లన్నీ కూడా దండుకుని తీరా అధికారం వచ్చేసరికి ఆ చేసినటువంటి వాగ్దానం నుంచి తప్పుకుని దళిత జాతి ప్రజలందరినీ కూడా నిలువున దోపిడీ చేసి మోసం చేసింది కేసీఆర్ కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎవరు మోసగాళ్ళు అనేది ఆయనే తెలుసుకోవాలి. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పదే వాగ్దానాలు చేసి రైతుల ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితుల్ని తీసుకొచ్చి రైతులను మోసం చేసింది నీవు కాదా అని చెప్పేసి మేము కేసీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కుటుంబ సమేతం ఫోటో దిగి ఆమెకు మద్దతు ఇస్తానని, కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్లో చేరిపోతానని
చెప్పి మొత్తం కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి సోనియా గాంధీని కూడా మోసం చేసినటువంటి మోసగాడు కేసీఆర్. నిజంగా అందరూ ఆయన కళ్ళకి అందరూ కూడా మోసగాళ్ళలాగానే కనిపిస్తున్నారని మనకు అర్థం అవుతుంది. అంతేకాకుండా మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన ప్రవర్తన మనం చూస్తుంటే అనేక విషయాలు వివాదాస్పదాలుగా మార్చి 371D ఆర్టికల్ కానీ, గవర్నర్ అధికారాలు కానీ, గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించింది కానీ, అడ్మిషన్స్కి సంబంధించింది కానీ, లేదు పోలవరంకి సంబంధించినటువంటి ఆర్డినెన్స్కి సంబంధించి కానీ, అన్ని విషయాలు కూడా వివాదాస్పదంగా మార్చుకుంటూ ప్రజల యొక్క దృష్టిని ప్రాంతీయవాదం వైపు మళ్లించి కాలం గడుపుకుంటూ వస్తూ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రకటనలు తప్ప ఇది మరొకటి కాదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మంత్రులు మేమందరం కూడా కనీసం రాత్రిపూట హోటల్లో పడుకున్నాం. కానీ ఆయన కలెక్టరేట్లోనే నిద్రపోయి 10 రోజులు అహోరాత్రులు శ్రమించి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎన్నో విపత్తులు వచ్చాయి, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా అంత త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టలేదు, పునరుద్ధరణ జరగలేదు. అలాంటిది తుఫాను కంటే వేగంగా ఆయన పునరుద్ధరింపజేసి విశాఖపట్నం ప్రజల చేత జేజేలు కొట్టించుకుని యావత్ భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు సహితం ఆయన అభినందించారు. విదేశీ పత్రికలు కూడా అభినందించిన ప్రజలందరూ కూడా తిరిగి విశాఖపట్నం మొన్న వెళ్తే ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ వాళ్ళు కష్టం పడినప్పటికి కూడా మర్చిపోయి వారు చేసినటువంటి ఆ కష్టానికి ఫలితంగా వారు జేజేలు కొట్టి స్వాగతం పలుకుతుంటే ఆయన కళ్ళల్లో నీళ్లు చూసాం సంతోషంతో ఆనందంతో. ఆ విధంగా ఒక పక్క ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, మంచి ముఖ్యమంత్రిగా భారతదేశం పొగుడుతుంటే అలాంటి పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది అతను స్థాయికి తగింది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చీఫ్ మినిస్టర్ పదవి అంటే ఈ విధంగా ఉంటుందా, ఇలాంటి వాళ్ళు కూడా చీఫ్ మినిస్టర్స్ అవుతారని చెప్పేసి సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక ముందు చూపు లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక దూరదృష్టి లేదు, ఒక విచక్షణ లేదు, ఆత్మ పరిశీలన లేదు. విద్యుత్తు కావాలి అనుకుంటే ముందుగానే సీఎం అయినటువంటి వెంటనే ముందుగానే ఇతర రాష్ట్రాలతోటి ఒప్పందాలు కుదుర్చుకుని ముందుగానే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు రాష్ట్రంలో విద్యుత్ కొరత తక్కువగా ఉంది, విద్యుత్ కొరత ఉంది, మీరు కేంద్రం నుంచి మాకు విద్యుత్తుని అందజేయండి అంటే వాళ్ళు చేసేవాళ్ళు. అదే ముఖ్యమంత్రి గారు పదే ఎన్నిసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఎంతమందిని కలిశారు. మాకే ఒక్కొక్కప్పుడు బాధేస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి అందరూ గడప తొక్కుతుంటే ఒకప్పుడు ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు భారతదేశ రాజకీయాలు యావత్తును కూడా శాసించినటువంటి ముఖ్యమంత్రి గారు, రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రుల్ని నిర్ణయించినటువంటి ముఖ్యమంత్రి గారు, మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఈ చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అందరూ మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాల కోసం ఒక మెట్టు తగ్గించుకుని ఎంతో నమ్రతతో వినయంతో అందరి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటున్నారు. మోడీ గారి ప్రశంస పొందుతున్నారు. మరి మా ముఖ్యమంత్రి గారిని చూసి నువ్వు నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటి? అభివృద్ధి అంటే మా ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి, సమయం అంటే మా ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి, ఓర్పు నేర్పు అంటే, విచక్షణ దూరదృష్టి అంటే ముఖ్యమంత్రి గారిని చూసి నువ్వు నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం, పెడదారి పట్టించడం, రెండు రాష్ట్రాల మధ్య అగాధాన్ని సృష్టించడం, తెలంగాణ పాపం అమాయకమైనటువంటి తెలంగాణ ప్రజల్ని మోసం చేయటం అనేది మోసగాడివి నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కాదు, మా ముఖ్యమంత్రి గారు కాదని చెప్పేసి మేము పదే చెప్తున్నాం ఈ పత్రిక ముఖంగా. అంతేకాకుండా ఆయన తెలంగాణలో ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చేసినటువంటి విషయం ఆయన గుర్తే ఉంటుంది. ఆ టైంలో వచ్చినటువంటి జీవోలను కూడా ఇన్నాళ్ళు మెదలకుండా ఊరుకుని ఇప్పుడు ప్రశ్నించడం అనేది కూడా అది కేవలం ఒక మోసగాడు చేసే ప్రయత్నం తప్ప ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విషయం తప్ప మరొకటి కాదని చెప్పి కూడా మేము చెప్తాం. ఎన్నోసార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ రాజకీయాలకి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మోడీ గారు మాట వింటారా, చంద్రబాబు నాయుడు గారు మాట వింటారా? సంయమనం కావాలి, ఓర్పు కావాలి, నేర్పు కావాలా, సామరస్యం కావాలా. మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, కలిసి కూర్చుందాం, చర్చించుకుందాం అని చెప్పారు, ఎన్నోసార్లు చెప్పారు. మేము సర్ప్లస్ విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తాం, ఆ సర్ప్లస్ మిగులు విద్యుత్ శక్తి మేము ఉత్పత్తి చేసినప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ తెలంగాణకి ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్తే ఆయన పట్టుకుని అంత ఔదార్యంగా ఆయన ఒక మట్టి ముందుకొచ్చి ఆయన మాట్లాడుతుంటే కనీస గౌరవం ఇవ్వకుండా, కనీసం అభినందించడం చేత కాదు సరే, సాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడటం, అవమానించే విధంగా మాట్లాడటం ఇది చాలా తీవ్రమైనటువంటి సంఘటన. ప్రజలు గమనిస్తున్నారన్న విషయం ఆయన తెలుసుకోవటం లేదు. పిల్ల అనుకుంటుందంట పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదని చెప్పేసి. ఆ విధంగా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చీకొడుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ప్రశ్నించేటువంటి రోజులు కూడా వస్తాయి అని చెప్పేసి ఎంతో కాలం ప్రజల్ని మోసం చేయలేం, ఎంతో కాలం ప్రజల్ని మభ్యపెట్టలేము, ఎంతో కాలం ప్రజల్ని మనం తప్పుదారి పట్టించలేం. ఎప్పటికైనా ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు తిరుగుబడి ప్రశ్నిస్తారు. మనం చేసే మోసాలు కానీ, మనం చేసేటువంటి అన్యాయం కానీ, మనం చేసేటువంటి తప్పుడు పనులు కానీ తెలుసుకుంటారు తప్పకుండా. తెలంగాణ ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. ఇప్పుడంటే ఏదో ప్రాంతీయవాదంలో ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుసుకుంటారు. ఒక పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రైతులు ఎందుకు చేసుకుంటున్నారు, దానికి పరిస్థితులు ఏంటి, ఆత్మపరిశీలన చేసుకోవాలా, ఆత్మావలోకనం చేసుకోవాలా, లోతైన విషయాలు విశ్లేషించుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి, సహాయం అడగాలి, పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు పెట్టుకుని పక్క రాష్ట్రం యొక్క సహాయం కోరుకోవాలి. అంతేగాని పొరుగు రాష్ట్రం మీద దాడి చేయటం, పొరుగు రాష్ట్రం మీద యుద్ధం లాంటి వాతావరణం క్రియేట్ చేయటం, పొరుగు రాష్ట్ర ప్రజలను, మా ముఖ్యమంత్రి గారిని అంటాం కాదు, ఇది యావత్ తెలుగు జాతి ప్రజలను అతను అవమానపరుస్తున్నాడు, యావత్ తెలుగు జాతి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడు, రెండు రాష్ట్రాల మధ్య ప్రాంతీయవాదం సృష్టించి ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప సామరస్యంగా సమస్యల పరిష్కారం చేసుకోవాలని ఆయన అనుకోవటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రజల్ని మనం అనవసరంగా రెచ్చగొట్టకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఈ యొక్క పరిస్థితిని తీసుకెళ్ళకూడదని చెప్పేసి మేము పత్రికాముఖంగా తెలియజేస్తూ, ఇంతకుముందు పరకాల ప్రభాకర్ గారు టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు. మేము ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే మా పార్టీ ఉంది, తెలంగాణ పార్టీ కేడర్ చాలా బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నాయకులు అటు ఇటు జంపింగ్ జిల్లాలాగా పోయినప్పటికి కూడా, ఫిరాయింపుదారులు అయినప్పటికి కూడా కేడర్ అలాగే ఉంది. ప్రజలు మాతోటి ఉన్నారు, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసేటువంటి కేడర్ ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారు. ఆ పార్టీ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధమే. తెలంగాణ ప్రజల క్షేమం కోసం త్యాగాలు చేయడానికి మా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా పార్టీ కానీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నిద్రపోరు. ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రజల కోసం పనిచేసి, ప్రజల క్షేమాన్ని కోరుకుని, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి ఒక పార్టీ కేడరు, నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి రోజులు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ విధంగా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రాంతీయవాదాన్ని, తీవ్రవాదాన్ని పెంచి పోషించే ప్రసంగాలు ఇవి మానుకోవటం మంచిది. ఇప్పటికైనా పొరుగు రాష్ట్రంతో మంచి సంబంధాలు పెట్టుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆయన క్షమాపణ చెప్పాలి. ప్రజలు యావత్ తెలుగు జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్రదర్ 1 నిమిషం, 1 మినిట్ మేము మాట్లాడినాక ఇంకేమో డౌట్ మాట్లాడుతున్నాం. Ministers, as ministers we are, as ministers we are party members also. As ministers we are doing everything. Okay, yes, all are ministers.